ప్రకృతికి మనం ఏది వ్యతిరేకం కాకూడదు. ప్రకృతికి అనుసంధానంగా మనం నడుచుకోగలిగితే, మనం పంట విషయంలో కానీ ఏది కూడా మనం చేయగలిగితే మనకి ప్రకృతి సహకరిస్తుందని నాకు ఒక ఆలోచన వచ్చింది. మెయిన్ ఏంటంటే మనం ఆరోగ్యంగా ఉండాలి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన పొలంలో మనం పని చేసుకోగలుగుతాం. మన పొలంలో మనం పని చేసుకోగలిగితే మన పంట కూడా మనకి ఆరోగ్యకరమైన పంటని ఇస్తుంది. ఇట్లా మనం చేసుకుంటా ఉంటే మనకి సమస్యలు అనేది రావు. మన ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి మనకి ఎటువంటి జబ్బు మన దగ్గరకు రాదు. మొక్క అయినా ఆరోగ్యకరంగా ఉంటే చీడపీడలు అనేది దగ్గరికి రావు. మొక్క ఆరోగ్యంగా రాకుండా మొక్కని ఆటోమేటిక్గా ఏదో ఒక చీడపీడ అటాక్ చేస్తుంది. రైతులంతా ఖరీఫ్లో వరి సేద్యం, రబీలో ఆరుతడి పంటలే వేస్తుంటారు. ఆయా సీజన్లలో కురిసే వర్షపాతాన్ని బట్టి వీటిని సాగు చేయడం ఆనవాయితీగా వస్తోంది. దీనికి భిన్నంగా అనుకూల వాతావరణంలోనూ ప్రతికూల పంటల సాగు చేసేలా రైతు సాధికార సంస్థ పలు మోడళ్లకు శ్రీకారం చుట్టింది. అయితే దీనికి సంబంధించి సాగు విధానంలో మార్పులు చేసి అందుబాటులోకి తెచ్చింది. వీటిని ప్రయోగాత్మకంగా చేపట్టిన నెల్లూరు జిల్లా రైతు శ్రీనివాసులు మెరుగైన లబ్ధి సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. అందరికీ నమస్కారము. నా పేరు ఈ శ్రీనివాసులు. మాది నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మహిమలూరు గ్రామం. నేను గత 18 సంవత్సరాల నుంచి వ్యవసాయం అనుభవం ఉంది. తర్వాత 2017 సంవత్సరం నుంచి నేను ఈ ప్రకృతి వ్యవసాయంలో చేయడానికి ముందుకు వచ్చినాను. నేను ముఖ్యంగా ఈ ప్రకృతి వ్యవసాయంలోకి రావడానికి కారణం ఏంటంటే, మా కుటుంబంలో ఏంటంటే కొంచెం ఆరోగ్య పరిస్థితులు బాగలేవు. మందులు విపరీతంగా కొట్టడం వల్ల చాలామంది ఆరోగ్యాలు దెబ్బతింటాయని దాని గురించి తెలుసుకున్నాను. తర్వాత 2020 నుంచి ఈ PMDS విత్తనాలు చల్లమన్నారు. ఆ PMDS విత్తనాలు చల్లిన దానివల్ల ఏంటంటే ఇంకా వేరే మార్పులు వచ్చినాయి. అట్లా కంటిన్యూగా 6 సంవత్సరాల నుంచి నేను PMDS చేస్తూ వచ్చిన. ఈ క్రమంలో 20 సెంట్లలో వరిలో అంతర పంటల సేద్యం, మరో 20 సెంట్లలో మిరాకిల్ మోడల్ అనుసరించేందుకు నిర్ణయించుకున్నారు. ఈ మోడళ్లకు బెడ్లు ఏర్పాటు తప్పనిసరి చేసి సరిహద్దులో పాటు అంతర పంటల సాగు చేసే విధంగా షరతులు విధించారు. దీనికి అనుగుణంగా వరిని ప్రధానంగా చేసుకొని అంతర పంటలు సాగు చేశారు. అదేవిధంగా మిరాకిల్ మోడల్లో బెండను ప్రధానంగా చేసుకొని పలు పంటలు నాటుకున్నారు. తర్వాత ఏంటంటే ఇంకొక వేరే పద్ధతులు చేస్తే ఎట్లా ఉంటుందని చెప్పి, మోడల్స్ చేస్తే ఎట్లా బాగుంటుందని చెప్పి రైజ్డ్ బెడ్ ప్యాడీ మోడల్ మీద ట్రైనింగ్ ఇచ్చాడు. పక్కన మళ్ళీ ఇంకో అది ఒకటే చేస్తే ఏం బాగుంటుందని చెప్పి మళ్ళీ ATM ఒకటి, తర్వాత ఒక సపరేట్గా ఇంకొక వైవిధ్యభరితంగా ఎట్లా చేస్తే బాగుంటుందని చెప్పి మిరాకిల్ మోడల్ని ఒకటి తయారు చేసుకున్నా. ఆ మిరాకిల్ మోడల్ ఏంటంటే ప్రధాన పంటలో విత్తనాలను ఎదజల్లడము, అంతర పంటలు అనేది విత్తుకోవడము. ఇట్లా చేస్తే బాగుంటుందని చెప్పి ఒక ప్లాన్ చేసుకొని దాన్ని 4 అడుగులు బెడ్ ఏర్పాటు చేసుకోవడము, వాటిలో ప్రధాన పంట విత్తనాలు వెదజల్లడము, అంతర పంటలుగా కొన్ని రకాల పంటలు మనం వంగ, మిరప ఇలాంటివన్నీ విత్తుకోవడము ఇట్లా చేస్తూ వచ్చిన. రైజ్డ్ బెడ్ ప్యాడ్ మోడల్ అని తీసుకున్న తర్వాత దాని కొలతలు ఏంటంటే 4 అడుగులు బెడ్, కాలు వచ్చి 1.5 అడుగు కాలువ తీసుకోవాలి, వెడల్పు అడుగు లోతు కాలువ తీసుకోవాలి. అట్లా తీసుకొని దాని బెడ్ మీద వరి విత్తనాలు తీసుకొని ఆ విత్తనాలని 2 విత్తనాలు 9 అంగుళాలకి విత్తుకోవడం జరిగింది. వాటిలో గడ్డజాతి ముల్లంగి, బీట్రూట్, ఈ వరి విత్తనాలు పెట్టిన మధ్యలో 4.5 అంగుళాలకి గడ్డజాతులు వచ్చి ముల్లంగి, బీట్రూట్, అట్లాగే వచ్చి ఆకుకూరలు వచ్చి తోటకూర, గోంగూర. తర్వాత ఆ పక్క ఈ పక్క అంచుకి ఏంటంటే ఒక అడుగు దూరం పెట్టుకొని బెండ, గోరుచిక్కుడు వేసుకోవడం జరిగింది. ఈ విధంగా సాగు చేసిన పంటలకు సమయానుకూలంగా ద్రవజీవామృతం అందిస్తున్నారు.
అదేవిధంగా అవసరమైన సమయాల్లో కలుపు తొలగించి పంటను శుభ్రం చేసుకుంటున్నారు. నేను దాంట్లో మొట్టమొదటిసారిగా ఏంటంటే ఈ ఘనజీవామృతం అనేది తయారు చేసుకొని ఈ బెడ్ల మీద వేసుకోవడం జరిగింది. తర్వాత బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకొని షోయింగ్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఏంటంటే 10 రోజుల నుంచి 15 రోజుల లోపలే నేను ద్రవజీవామృతం స్ప్రే చేసుకోవడము, అట్లాగే పుల్లడి మధ్యలో ఇంగువ కలిపి స్ప్రే చేసుకోవడం, ద్రవజీవామృతం ఇంగువ కలిపి స్ప్రే చేసుకోవడం, ఇట్లా 15 రోజులకి 10 రోజులకి అట్లా నేను కషాయం ద్రావణాలు స్ప్రే చేసుకుంటూ వచ్చిన. నీటి తడి అనేది నాకు చాలా తక్కువ. దాదాపు నేను 20 రోజులకి కూడా నా తడి చెట్లు బెట్టకొచ్చేదిలే. 20 రోజులకు ఒక్కపారి నీళ్లు వేసుకుంటూ వచ్చాను. మధ్యలో ఈ వర్షాలు రావడం వల్ల అసలు నీళ్లు కూడా పెద్దగా పెట్టలేదు. ఈ విధంగా ప్రకృతి విధానాలు అమలు చేయడం వల్ల పంటల నుంచి ఆశాజనకమైన దిగుబడులు వస్తున్నాయి. కుటుంబ సభ్యుల సహకారంతో వీటిని సేకరించి పొలంలోనే అమ్మకాలు చేస్తున్నారు. ఇరవై రోజుల్లో ఫస్ట్ ఆకుకూరలు వచ్చేసినాయి. రెండో స్టేజ్లో ఈ ముల్లంగి, గోంగూర ఇలాంటివి తీసుకో జరిగింది. మూడో స్టేజ్లో వచ్చి ఇప్పుడు బెండ, గోరుచిక్కుడు తీసుకుంటున్నాను. దాంట్లో వచ్చి దాదాపు నాకు ఖర్చులు కొని కూడా 16,000 రూపాయల ఆదాయం వచ్చింది. తర్వాత వరి కూడా అద్భుతంగా దాంట్లో పెరగడం కూడా గమనించిన. వరి కూడా ఇట్లా బెడ్ల మీద పండించుకోవచ్చు అని కూడా ఆ సార్ చెప్పిన ప్రకారం చేసినాను. బాగా సక్సెస్గా నడుస్తూ ఉంది. దానివల్ల జిల్లాలో నన్ను గుర్తించి జిల్లా కలెక్టర్ ద్వారా కూడా నాకు అవార్డు ఇప్పించడం జరిగింది. ఇప్పుడు నేను దగ్గర నెలకు 20,000 రూపాయలు నేను సంపాదిస్తున్నాను. దీన్ని ఇంకా పెంచుకోవాలని 20 నుంచి 25,000 రూపాయలు, 30,000 రూపాయలు కూడా తీసుకోవాలని ఒక ఆలోచన. అదేవిధంగా సాగుకు అనుబంధంగా పాడిని అభివృద్ధి చేస్తూ వాటి నుంచి అదనపు ప్రయోజనాలు పొందుతున్నారు. నా చుట్టుపక్కల రైతులు కూడా దీన్ని ఆదర్శంగా తీసుకొని మాకు కూడా వేయించండి, మేము కూడా చూస్తామనే విధంగా రైతులు ముందుకు వచ్చినారు. కొంతమంది రైతులు కూడా నేను ఈ విధంగా చెప్పాను. 5 సెంట్లు కానీ 10 సెంట్ల లోపలే ఉన్న పొలాలు కూడా వాళ్ళు కూడా వేయించినాను. చుట్టుపక్కల ఉండే రైతులు కూడా ఆదర్శంగా ప్రతి ఒక్కరూ మారాలని, తర్వాత నాలాగే మీరు కూడా ఈ విధంగా పంటలు వేసుకొని మంచి ఆరోగ్యకరమైన పంటలు పండించుకొని పోషకాల విలువలు ఉన్న ఆహారం తినాలని నేను మీకు అందరికి కూడా నా ద్వారా తెలియజేస్తున్నాను.